ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే గతంలో యూపీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే 2G కుంభకోణం కేసులో రాజా కనిమొళిని అరెస్ట్ చేశారు. వాళ్ళని చంపేయడానికి అరెస్ట్ చేశారా? కాదు కదా. అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా, కల్మాడిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన చంపేయడానికి చేశారా? లేదు కదా. లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారు, చంపడానికి చేశారా? లేదు కదా. హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, చంపడానికి చేశారా? లేదు కదా. మరి వాళ్ళెవరికి లేనిది కేజ్రీవాల్ని హత్య చేయడం కోసం అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెడతారు? ఆయన చంపేయడం కోసం ఎందుకు పెడతారు? కేజ్రీవాల్కి ఈడ్చిపెట్టదంతే దేశవ్యాప్తంగా 4 పార్లమెంట్ సీట్లు క్రిందసారి పంజాబ్లో వచ్చినాయి. ఇప్పుడు ఒకవేళ గట్టిగా చించుకుంటే 7-8 వస్తాయి. అట్లాంటి కేజ్రీవాల్ ఏకంగా ఇవాళ రోజున దేశ ప్రధానమంత్రి అయిపోతాడా? దేనికి భయపడాలా? సింపుల్ లాజిక్ చూస్తే డిఎంకేకి 24 సీట్లు వచ్చినా స్టాలిన్ ఎప్పుడు నన్ను చంపుతాను ప్రయత్నిస్తున్నారని చెప్పలేదు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి 22 సీట్లు వచ్చినా ఆవిడ ఎప్పుడు నన్ను చంపుతానని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విమర్శలు చేశారు వీళ్ళు, కానీ చంపేస్తారని ఎప్పుడు అనలా. అలాగే బహుజన్ సమాజ్ పార్టీకి 10 లోక్సభ స్థానాలు వచ్చినప్పుడు కూడా మాయావతిని చంపుతానికి కుట్రలు పన్నారని ఎవరూ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాలు వచ్చినా తన మీద కేసు పెడితే చంపుతున్నారు. కానీ లిక్కర్ కుంభకోణం దొరికిన కేజ్రీవాల్ మాత్రం తనని చంపేస్తారని చెప్తున్నారు.